జనరల్‌గా ఎవరైనా మహానంది నుంచి ఓంకారానికి వెళ్ళాలంటే రోడ్డు మార్గం నుంచి అయితే 40 కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుంది. కానీ మహానంది దాటిన వెంటనే రైట్ సైడ్ తీసుకుంటే ఇలాంటి కాలువ వస్తుంది. ఇక్కడి నుంచి వెళ్తే మాత్రం ఓంకారానికి జస్ట్ 15 కిలోమీటర్స్ డిస్టెన్సే ఉంటుంది. సో, చాలా దగ్గరలో వెళ్ళిపోవచ్చు. అలాగే ఇక ఓంకారానికి రీచ్ అయిపోగానే ఇక్కడ ఓంకారంలో శ్రీ సిద్ధేశ్వర స్వామి దర్శనం చేసుకోవచ్చు. అలాగే గుడి ముందు ఓపెన్ ప్లేస్ చాలా పెద్దగా ఉంటుంది. మధ్యలో కోనేరు, చుట్టుపక్కల చెట్లు అన్నీ చాలా బాగుంటుంది ప్లేస్ అయితే. సో ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇక మెయిన్ భోజనం అనమాట. ఇక్కడ ఫుడ్ మాత్రం చాలా ఆర్గానిక్గా ఉంటుంది. అన్ని రకాలుగా వడ్డిస్తారు. సో మన ఇంట్లో కూడా చేసుకోము అన్ని వెరైటీస్. టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.